రాయలసీమ పారిశ్రామిక ప్రగతిలో ఈరోజు ఒక కీలకమైన మైలురాయి పడనుంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఇవాళ కడప, చిత్తూరు జిల్లాలో పర్యటిస్తారు. కడప జిల్లా వాసుల దశాబ్దాల కల అయిన ఉక్కు పరిశ్రమ నిర్మాణ పనులకు ఇవాళ సీఎం చంద్రబాబు అధికారికంగా శ్రీకారం చుడతారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపు రాళ్లపల్లెలో జేఎస్డబ్ల్యూ గ్రూప్ నిర్మించనున్న రాయలసీమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పనులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. 2 దశల్లో ఏకంగా 16,350 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఈ ప్లాంటు రూపుదిద్దుకోనుంది. పర్యావరణ హితమైన గ్రీన్ స్టీల్ సాంకేతికతతో నిర్మించే ఈ భారీ పరిశ్రమ ద్వారా రాయలసీమ నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ అభిషేక్ సిద్ధంగా ఉన్నారు. అభిషేక్, యాక్చువల్లీ ఎన్ని వేల లేదా ఎన్ని వందల ఎకరాల్లో ఈ నిర్మాణం చేయనున్నారు? అలాగే ఎన్ని గంటలకి భూమి పూజ లేదా శంకుస్థాపన జరగనుంది? రమణ, ఈరోజు కడప జిల్లాలో రాయలసీమ ప్రాంత వాసుల చిరకాల కళ అయినటువంటి జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఓపెనింగ్ కోసం, అదేవిధంగా కాంక్రీట్ పోరింగ్ అనే కార్యక్రమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 10 గంటల 30 నిమిషాలకు కడప జిల్లా జమ్మలమడుగుకు రానున్నారు. ఏదైతే ఈ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఓపెనింగ్ సంబంధించి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా కూటమి నేతలు అందరూ కూటమి నేతలు కావచ్చు, అధికారులు కావచ్చు, జేఎస్డబ్ల్యూ ప్లాంట్ ప్రతినిధులు కావచ్చు, చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని చేపడుతూ ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు 10 గంటల 30 నిమిషాలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకోగానే అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ఆయనకు స్వాగతం పలికి నేరుగా అక్కడి నుంచి దగ్గరలోనే పెద్దండ్లూరు అనే గ్రామంలో ఉన్న ఒక ఆలయానికి, బాలా త్రిపుర సుందరి దేవి ఆలయానికి వెళ్లి అక్కడ ప్రత్యేకంగా పూజలు చేసి అక్కడి నుంచి జేఎస్డబ్ల్యూ ప్లాంట్ ఏదైతే ఉందో, ఫ్యాక్టరీ ఉందో, అది కొన్ని వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా దగ్గర 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని కూటమి నాయకులు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పార్క్ ను కూడా ఈరోజు జేఎస్డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్ ను కూడా చంద్రబాబు నాయుడు ఓపెన్ చేయనున్నారు, దాన్ని ప్రారంభించనున్నారు. ఇదే క్రమంలో 10 గంటల 55 నిమిషాలకు కాంక్రీట్ పోరింగ్, ఏదైతే హెవీ పార్క్ సంబంధించి జేఎస్డబ్ల్యూ హెవీ శాంక్షన్ మిల్ అనే ఒక కార్యక్రమానికి సంబంధించి కాంక్రీట్ పోరింగ్ కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. తర్వాత ఒక భారీ బహిరంగ సభను మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రజలను ఉద్దేశించి భారీ బహిరంగ సభలో కూడా ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఏదైతే ఈ కడప జిల్లా ప్రాంతవాసుల చిరకాల కళ అయినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ సంబంధించి కూటమి ప్రభుత్వం ఒక కీలకమైన మైలురాయిగా దీన్ని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏదైతే ఇది ఉందో దీనికి సంబంధించి అటు రాజకీయంగా వేరే చర్చలు దారితీస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం ఈ ప్లాంట్ పూర్తయితే తమ ప్రాంత ఏదైతే కడప జిల్లా కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాలకు కావచ్చు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మంది దీనిపైన ఆధారపడి జీవనాన్ని కొనసాగించే అవకాశం ఉంటుందని ప్రజలు కూడా చెప్పుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించి కడప జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో, కడప జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ ఎస్పీ భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ప్రతిష్టాత్మకంగా పకడ్బందీగా కార్యక్రమాన్ని కూడా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రమణ, ఓకే, థ్యాంక్ యూ అభిషేక్.